హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్. ఇప్పుడే అందిన వార్త. తెలుగు రాష్ట్రాల ప్రజలకు చల్లటి కబురు. దూసుకొస్తున్న అల్పపీడనం అంటూ తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ రిపోర్ట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక గత కొన్ని రోజులుగా భానుడి బగబగలకు ఉక్కపోతకు దేశవ్యాప్తంగా కూడా ప్రజలు అల్లాడిపోతున్నారు. ముఖం దాటేసిన వానలతో ఆకాశం వైపు ఆశగా ఎదురు చూస్తున్న ప్రజలకు, ముఖ్యంగా అన్నదాతలకు ఐఎండీ గుడ్ న్యూస్ అయితే చెప్పింది. మందగించిన నైరుతి రుతుపవనాలు దేశవ్యాప్తంగా కూడా మళ్లీ పుంజుకోనున్నాయని వాతావరణ నిపుణులు వెల్లడించారు. ఎండ తీవ్రతతో విసిగిపోయిన జనం త్వరలోనే చల్లటి జల్లులతో ఉపశమనం పొందనున్నారు. ఇక నైరుతి రుతుపవనాల పునరాగమనానికి బంగాళాఖాతంలో ఏర్పడుతున్న ఒక బలమైన అల్పపీడన ద్రోణి ప్రధాన కారణమని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. ఈ తాజా వాతావరణ మార్పుల వల్ల రుతుపవనాలు తిరిగి చురుగ్గా మారేందుకు అనుకూలమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ అల్పపీడన వ్యవస్థ పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ దేశంలోని అంతర్గత ప్రాంతాలపై ప్రభావం చూపనుంది. దీనివల్ల ఆకాశం దట్టమైన మేఘాలతో అలుముకొని రాబోయే రోజుల్లో వాతావరణం పూర్తిగా చల్లబడనుంది. ఈ బలమైన అల్పపీడన ప్రభావంతో జూలై 3వ వారంలో దేశవ్యాప్తంగా కూడా వర్షాలు మళ్లీ ఊపందుకోనున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు మధ్య భారతదేశం, దక్షిణ ద్వీపకల్ప ప్రాంతాలు మరియు తూర్పు రాష్ట్రాలలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేస్తుంది. రాబోయే వారం రోజుల పాటు అనేక చోట్ల ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఇక సకాలంలో వర్షాలు పడక నాట్లు వేయలేక తీవ్ర ఆందోళనలో ఉన్న రైతులకు ఈ వార్త పెద్ద ఊరటనిస్తుంది. వ్యవసాయ పనులకు ఈ వర్షాల పునరాగమనం ఎంతో కీలకం కానుంది. ఎండిపోతున్న పంటలకు ఈ వర్షాలు జీవం పోస్తాయని, నిలిచిపోయిన సాగు పనులు మళ్లీ వేగంగా పుంజుకుంటాయని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. భూగర్భ జలాలు పెరగటానికి మరియు జలాశయాల్లోకి నీటి ప్రవాహం పెరగటానికి కూడా ఈ వర్షాలు ఎంతో దోహదపడనున్నాయి. ఇక తీర ప్రాంత ప్రజలకు అలాగనే మత్స్యకారులకు ఐఎండీ హెచ్చరికలు. వర్షాల రాక సంతోషాన్ని కలిగిస్తున్నప్పటికీ రాబోయే 48 గంటల పాటు సముద్రం అలజడిగా ఉండే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. తీర ప్రాంతాల్లో బలమైన ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉన్నందున మత్స్యకారులు ఎవరు కూడా సముద్రంలోకి వేటకు వెళ్లొద్దని అధికారులు తేల్చి చెప్పారు. అలాగే తీర ప్రాంత నివాసితులు, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మరియు అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని ఐఎండీ సూచించింది.